ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాను. స్పెషల్ ప్లేస్తో పాటు స్పెషల్ ఉమెన్ని కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. మనం ఇప్పుడు ఉన్నాం దుండిగల్ ప్రాంతంలో. ఈ ప్రాంతం మొత్తం చుట్టుపక్కల చూస్తే మొత్తం అంతా కూడా పొలాలు కనిపిస్తాయి. బట్ ఈ పొలాల మధ్యలో ఒక బ్యూటిఫుల్ హౌస్ కూడా కనిపిస్తుంది. అదేదో కాదు, ఇదే. సో ఈ బ్యూటిఫుల్ హౌస్ ప్రత్యేకతలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి స్పెషల్ ఉమెన్ ఎవరు, ఈ హౌస్ ప్రత్యేకంగా దేంతో బిల్డ్ చేశారు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. రెడీయా? చలో. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే చల్లటి వాతావరణం కనిపిస్తుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఐరన్ సిమెంట్ ఈ ఇంటికి వాడలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో ఇక్కడ స్పెషల్ ఉమెన్ని కూడా నేను మీకు పరిచయం చేస్తాను అన్నాను కదా, కలుద్దామా? చలో. నమస్తే. హాయ్, నమస్తే అండి. సో నేను మీకు చెప్పాను కదా, ఎవరో కాదు, తిను రైత గారు. ఈ దేశం కాదు, ఫిన్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఎంత బాగా అచ్చ తెలుగులో మాట్లాడుతున్నారంటే అంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారు. తనతో మాట్లాడుతుంటే అసలు తెలుగు మనం మర్చిపోతున్నాము, మనం మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడుతున్నామని అనిపిస్తుంది. సో అంత చక్కగా మాట్లాడుతున్నారు. తిన లైఫ్ స్టైల్ ఏంటి, ఈ ఇల్లు స్పెషాలిటీ ఏంటి తెలుసుకుందామా? చూసారా ఎంట్రన్స్లో కూడా మనకి ఏనుగులు హ్యాండిల్స్ కనిపిస్తాయి. వావ్! మనకు పైన మోల్డింగ్ మామూలుగా వేస్తారు కదా, మోల్డింగ్ లేదు ఇక్కడ కూడా. లోపల కూడా చూడండి, దూలాలు కనిపిస్తున్నాయి, పెంకులు కనిపిస్తున్నాయి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది హౌస్. ఎవరి ఐడియా ఇది? ఈ హౌస్ అయితే మా ఆయన ఐడియా. ఓకే ఓకే. సో ఇందులో మీ కాంట్రిబ్యూషన్ ఏముంది? నా కాంట్రిబ్యూషన్ ఏమిటంటే, నాకు కూడా ఇలా ఒక న్యాచురల్ ఇల్లు, ఇలా సస్టైనబుల్ ఇల్లు అలా చాలా ఇష్టం. ఇక్కడ ఊరి బయట ఉండడం చాలా ఇష్టం. ఓకే. సో అలా మా ఆయన ఈ ఐడియా చెప్పారు, ఇలా ట్రెడిషనల్ కావాలి, ఈ పాత టెక్నిక్స్ వాడి సస్టైనబుల్గా కట్టగలము. మీరు ఇంగ్లీష్ నేర్చుకుందామని వచ్చారు? నేను అప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్నాను. అంటే మా ఫిన్లాండ్లో ఏమో ఫినిష్ లాంగ్వేజ్లోనే స్కూల్స్ ఇస్తారు. అన్ని స్కూల్స్ ఏమో అదే ఫినిష్ లాంగ్వేజ్లోనే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండవు. ఇంగ్లీష్ మేము ఫారెన్ లాంగ్వేజ్ లాగా నేర్చుకుంటాం. స్పెషల్గా నేర్చుకుంటాము. అందుకు ఇంకా ఇంగ్లీష్ బాగా రావాలని నేను జస్ట్ ఇలా అందరితో చాటింగ్ చేస్తే అప్పుడు బాగా వస్తుందని అనుకున్నా. అప్పుడప్పుడే చాట్ స్టార్ట్ అయింది కదా? అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు అదే మెసెంజర్లు లేవు, ఈ వాట్సాప్లు లేవు, అవి చాలా ఎర్లీ స్టేజ్. అవును, అప్పుడు ఏదో మాన్యువల్ మోడెమ్స్ ఉండేవి, ఇలా బ్రాడ్బ్యాండ్స్ ఏమి ఉండేవి కాదు. అలా అయితే ఆ చాట్ రూమ్లో నేను చాలా మందితో మాట్లాడేదాన్ని. అంటే చాలా మందితో మాట్లాడితే మనకి తెలుస్తుంది ఎవరు ఎలా ఉంటారు అని, అదే ఎవరిలో డెప్త్ ఉందో, ఎవరిలో ఏముందో. సో అప్పుడు నాకు అనిపించింది ఈ ఒక్క మనిషిలో ఏదో స్పెషల్ ఉందని. సో అలా ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. ఫ్రెండ్షిప్ వస్తే అలా ఈమెయిల్స్లో ఒక 4 సంవత్సరాలు ఈమెయిల్స్ పెట్టుకునే వాళ్ళం. ఓన్లీ ఈమెయిల్స్. అప్పుడప్పుడు ఆ యాహూ చాట్లో కూడా మళ్ళీ చాటింగ్ చేసేవాళ్ళం. సో అప్పుడు మాట్లాడిన తర్వాత ఎప్పుడు మీరు డైరెక్ట్ గా కలిసారు? మేము ఫస్ట్ టైం 2001లో కలిసాం. 97 to 2001 అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే ఓకే. అంటే మామూలుగా చెప్తారు కదా, సప్త సముద్రాలు దాటి ప్రేమకి దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు అని చెప్పేసి. సో అది నిజం చేశారు మీరు. ఓకే, తర్వాత చాటింగ్ చేసిన తర్వాత అదే కొంచెం కలిసే ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడేమో మా ఆయన ఫిన్లాండ్ వద్దాం అనుకున్నారు. ఫిన్లాండ్ రావాలంటే వీసా కావాలి. వీసా కోసం ఢిల్లీ వెళ్ళారు. అక్కడ మా ఎంబసీ వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు అన్ని అడిగారు, ఇలా నువ్వు మా ఫిన్లాండ్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, తను మాట్లాడట్లేదు. చాలా బాగుంది మీతో మాట్లాడుతుంటే. ఓకే, మీకోసం అని నా కోసం అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఒక అమ్మాయి కోసం వెళ్ళాలనుకుంటున్నావు కానీ నువ్వు అక్కడికి వెళ్ళి మా అమ్మాయిని తీసుకోవద్దని వాళ్ళు వీసా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఏమో నేను ఇండియా వద్దాం అనుకున్నాను కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు మళ్ళా ఏం చేద్దామని నేను అప్పుడు వద్దాం అనుకున్నా. మాకు ఉండవు, అదే వీసా ఈజీగా దొరుకుతుంది, ఎవరికైనా దొరుకుతుంది. సో అలా ఏమో అప్పుడు మా అత్తగారు మా ఆయనతో ఏమన్నారంటే, నీకు ఈ అమ్మాయి ఇష్టమైతే, ఈ అమ్మాయితో కలవాలనుకుంటే
నువ్వు ఫిన్లాండ్ కాకపోతే అక్కడ కొంచెం ఎక్కడో దగ్గరలో ఉన్న దేశానికి వెళ్ళు. మంచి ఐడియా. మా అత్తగారు ఐడియా ఇస్తే ఆ తర్వాత మా ఆయన యూకే వచ్చారు మాస్టర్స్ స్టడీస్ కోసం. అప్పుడు మేము అక్కడ కలిసాము. వెరీ నైస్. సో మీరు ఫస్ట్ తెలుగు విన్నప్పుడు మాట్లాడాలని ట్రై చేసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? అంటే ఫస్ట్లో మా ఆయన ఒక చిన్న బుక్ ఇచ్చారు, ఇలా లెర్న్ తెలుగు ఇన్ 30 days అని. సో అలా నాకు చాలా నచ్చింది. అదే కొంచెం మా ఫినిష్ భాషలాగా అనిపించింది. అంటే మామూలుగా కొత్త వాళ్ళు తెలుగు నేర్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అని అంటుంటారు కదా, బట్ మీకు ఎలా అనిపించింది స్టార్టింగ్ లో? అంటే ఈ తెలుగు మా ఫినిష్ భాషలాగా ఉండడం వల్ల నాకు కొంచెం ఈజీగా అనిపించింది. ఎన్ని డేస్ లో నేర్చుకున్నారు మీరు? మొత్తం ఒక 2 నెలలు పట్టిందేమో, కానీ దానికి నాకు ఇంకొక మంచి బుక్ కూడా దొరికింది. ఓకే ఓకే. అంటే సార్ మీరు తెలుగులోనే మాట్లాడుకునే వాళ్ళ? నేను కొంచెం ట్రై చేసేదాన్ని. నాకు ఎప్పటి నుంచో భాషలు చాలా ఇష్టం, నేర్చుకోవడం చాలా ఇష్టం. అలా. మీకు ఎన్ని భాషలు వచ్చు? నాకు ఒక 7 భాషలు వచ్చు. ఏవేవి? తెలుగు, ఫినిష్, ఇంగ్లీష్, ఆ తర్వాత హిందీ, జర్మన్, స్వీడిష్, రష్యన్ కొంచెం. వెరీ నైస్. సో మీకు ఇక్కడ తెలుగు నేర్చేసుకున్నారు కదా, ఈ సారీ ఎంత పర్ఫెక్ట్ గా కట్టుకున్నారంటే, సారీ మీకు ఇష్టమా లేకపోతే? నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి అంటే ఇక్కడికి వచ్చాక పరిచయం అయిన తర్వాత. ఓకే ఓకే. అంటే మీరు రెగ్యులర్ సారీసే ప్రిఫర్ చేస్తారా? అంటే అదే నాకు సారీస్ చాలా ఇష్టం, కానీ డ్రెస్సెస్ కూడా వేసుకుంటాను, ఇండియన్ డ్రెస్సెస్. అండ్ లైఫ్ స్టైల్స్ అక్కడికి ఇక్కడికి లైఫ్ స్టైల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అందరికి ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది, ఇంకా అక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్ బాగుంటాయి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత తెలుగు నేర్చేసుకున్నారు, ఇక్కడ అలవాట్లు, ఫుడ్ ఎట్లా మీకు డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఇక్కడ ఫుడ్ డిఫరెన్స్ ఏంటి? ఫుడ్ డిఫరెన్స్ చాలా ఉంది. అంటే అక్కడ ఫుడ్ చాలా సింపుల్గా ఉంది. అక్కడ మీరు ఒక మామూలు ఇంటికి వెళ్తే వాళ్ళు రోజుకి ఒకటేసారి వంట చేస్తారు అంతే. అది కూడా గొప్ప, అందరూ అది కూడా చెయ్యరు. అంటే వర్క్ ఎక్కువ చేస్తారు అక్కడ. ఇంకా అదే స్కూల్లో అందరికి పిల్లలకి అందరికి అదే ఫ్రీ మీల్ ఇస్తారు. ఇంకా ఏ స్కూల్ అయినా అక్కడ ఫ్రీ ఫుడ్ ఉంటుంది. ఆఫీస్లలో కూడా క్యాంటీన్స్ బాగుంటాయి, అందరూ ఆ క్యాంటీన్స్ లో తింటారు. సో ఇంట్లో చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయరు అంటే అదే వాళ్ళు వేరే యాక్టివిటీస్ లో బిజీ ఉంటారు. సో చాలా సింపుల్ గా ఉంటాయి అక్కడ వంటలు. ఇక్కడ అయితే ఫుడ్ చాలా బాగుంటుంది, అంటే చాలా ఎక్కువ రకాలు ఉంటాయి, ఎక్కువ రుచులు ఉంటాయి. అక్కడ అంటే ముందు నుంచి నాన్ వెజ్ ఎక్కువ. అంటే అక్కడ కూరగాయలు కూడా పెరగవు. నేను ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు నాకు గుర్తుంది, అలా ప్లేన్లో వస్తే ఒక మీల్ ఇచ్చారు, దాని మీద ఇలా గ్రీన్ కలర్ది ఏదో వేశారు. అది బినీస్ అనుకున్నాను. అది నేను నోట్లో పెట్టుకుంటే అమ్మో ఇది బినీస్ కాదు, అది యాక్చువల్లీ పచ్చిమిర్చి. అప్పుడు నాకు అసలు ఐడియా లేదు పచ్చిమిర్చి. సో ఇదంతా చూసారా, ఓపెన్ ఏరియా ఉంటుంది మనకి. వచ్చి చిన్నప్పుడు పల్లెటూళ్ళలో చూస్తుంటాం కదా, ఇక్కడంతా వర్షం పడితే లోపల వాటర్ వస్తుంటుంది. సో చిన్న ఇక్కడ మనకి కృష్ణుడిని చూడొచ్చు, చెట్లు ఉన్నాయి. అసలు వర్షం పడితే అల్టిమేట్ వ్యూ ఏమో కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ వర్షం పడితే చాలా బాగుంటుంది. ఓకే. సో మీకు ఇండియాలో బాగా నచ్చే ప్లేస్ ఏంటి? అంటే చాలా ప్లేసెస్ నచ్చుతాయి. ఒకటి ఏమో కేరళ, నాకు కేరళ చాలా నచ్చింది. ఇంకా మన హైదరాబాద్ నచ్చుతుంది. అన్ని సిటీస్ లో హైదరాబాదే బెస్ట్ గా అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తే మీరు ఎంతమంది అంటే సిబ్లింగ్స్? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, మేము ముగ్గురం. ఓకే. సో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏ ఫుడ్ చేసి పెడతారు వాళ్ళకి? అప్పుడు కూడా ఇక్కడ ఫుడ్డే పెడతాను. సో పిల్లలు బయటకు వెళ్దామని అడుగుతుంటారు కదా, వాళ్ళకి ఇక్కడ నచ్చిందా, ఫిన్లాండ్ లో బాగా నచ్చిందా? అంటే వాళ్ళకి 2 ప్లేసెస్ నచ్చుతాయి. అక్కడ ఫిన్లాండ్లో ఏమిటంటే అక్కడ సమ్మర్ కాటేజ్ అన్నది ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకి. అక్కడ ఫిన్లాండ్లో అంటే ఒక అడవిలో ఒక చెరువు పక్కన ఒక చిన్న ఇల్లు ఉంటుంది. అందరూ దాంట్లోకి ఎండాకాలంలో వెళ్తారు.
అక్కడ చాలా చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వెళ్తారు. ఓకే. ఇంకా ఫిన్లాండ్ స్పెషాలిటీస్ ఇప్పుడు అసలు బ్లూబెర్రీస్, రోజ్ బెర్రీస్ అంటే ఇక్కడ క్రేజ్ అనమాట. ఇక్కడ తక్కువ దొరుకుతాయి. అక్కడ అంటే అడవిలో మీకు ఫ్రీగా దొరుకుతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే ఇది నా అడవి, నీ అడవి అలా ఏమీ లేదు, రెస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు ఎక్కడైనా వెళ్ళి ఆ అడవిలో కోసుకోవచ్చు. బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, అడవిలో చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ కూడా వస్తాయి. రిస్ట్రిక్షన్ లేదు. అంటే అక్కడ కొన్ని అదే జంతువులు ఉంటాయి కానీ అవి మామూలుగా అదే మన జోళ్ళకి రావు. వెళ్ళి తీసుకోవచ్చు. ఫిన్లాండ్ లో ఇంకొకటి చాలా స్పెషల్ ఉంది. ఏమిటంటే ఫిన్లాండ్ ఏమో శాంటా క్లాస్ హోమ్ కంట్రీ. అదే ఫిన్లాండ్ ఆర్క్టిక్ సర్కిల్ దగ్గర ఉంటుంది. సో ఆర్క్టిక్ సర్కిల్ మీద శాంటా క్లాస్ విలేజ్ ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో మన శాంటా క్లాస్ ఉంటాడు. ఈ రెయిన్ డియర్స్ ఉంటాయి, హాస్కీ డాగ్స్ ఉంటాయి, ఈ రియల్ గా ఉంటాయి. ఈ నార్దర్న్ లైట్స్ అన్నది అది బాగా కనిపిస్తుంది. రైన్ డేర్స్ అంటే అదే మంచు పడుతూ ఉంటుంది వాటికి. ఇక్కడ మనం మొత్తం మాల్స్ లో మనం చూస్తుంటాం కదా శాంటా క్లాస్, పెద్ద క్రిస్మస్ ట్రీ, డియర్స్, డాగ్స్. కొన్ని సినిమాస్ లో కూడా చూసాను నేను. అవి అక్కడ రియల్ గా ఉంటాయి. అవును, అక్కడ మంచు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా ఇలా అడవిల్లో చిన్న చిన్న ఇల్లు ఉంటాయి. అక్కడ మనం హాలిడేస్ కి వెళ్ళచ్చు. డౌన్ హిల్ స్కీయింగ్ ఉంటుంది. మన విరాట్ కోహ్లీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వాళ్ళు అక్కడ హాలిడే చేసుకుని వచ్చారు. ఓకే. సో క్రిస్మస్ కి అక్కడ అలాంటి ప్లేసెస్ లో బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి తెలుసా, వీళ్ళకి ఫామ్ కూడా ఉంది. ఆవులు కూడా ఉన్నాయి కదా. ఆవులు కూడా ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో చూడడానికి. అసలు ఇంట్లో ఉండే ఆవులు చూసుకుంటూ ఉండిపోవచ్చు కదా మనం. సో ఒకసారి మన ఫామ్ కూడా వెళ్దామా? వెళ్దాం. సో ఫామ్కి వెళ్ళే ముందు ఇంటి గురించి ఒకసారి మాట్లాడదాం. ఇల్లు అయితే చాలా 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 బాగుంది. అసలు ఏసీ కూడా అవసరం లేదు తెలుసా, అంత బాగుంది. అండ్ స్పేషియస్గా కూడా ఉంది. సో ఇల్లు గురించి చెప్పండి. మీరు ఇందాక చెప్పారు కదా సార్ ఐడియా ఇది అని చెప్పేసి. సో మీకు అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది కదా. మీకు ఇలాగే కావాలనుకున్నారా, లేకపోతే సార్ ప్లాన్ చేస్తే నాకు ఇలా కావాలి ఇక్కడ అని మీరు చెప్పారా? యాంటిక్ పీసులు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క యాంటిక్ పీస్ కూడా మీరు ఇండియన్ నుంచే తెప్పించారు కదా మొత్తం శిల్పకళ. అలాంటివి మా ఆయన ఇక్కడ ఈ ఒరిస్సా ఎంపోరియం లో, రాజస్థాన్ ఎంపోరియం లో అలాంటి ప్లేసెస్ లో ఇవన్నీ మీకోసమే తెప్పించినట్టున్నారు కదా. కొంచెం అదే నాకు నచ్చుతాయని తెచ్చారు. ఓకే ఓకే. సో ఓకే, ఇదంతా కార్ పార్కింగ్. మొత్తం మట్టి, అంటే ఎక్కడా కూడా మనం ఎక్కువ స్పేస్ ఇలా కంప్లీట్ గా చేయకుండా మొత్తం మట్టిలోనే ఉంచేసారు కదా. మీకు ఏ చెట్లు అంటే బాగా ఇష్టం? నాకు ఈ పళ్ళ చెట్లు బాగా ఇష్టం. మన మామిడి చెట్లు, ఇంకా ఇంకా ఈ మల్లె చెట్లు ఇష్టం. మల్లెపూలు ఇంకా ఇంకేముంటాయి మన దగ్గర. కదా ఈ ఎండాకాలంలో అక్కడ కూడా ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ ట్రెడిషనల్ ఫ్లవర్స్. అవును, మందార పువ్వు నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే, దేవుళ్ళకి కూడా చాలా ఇష్టం మీరు చెప్పిన పూలు. సో ఇదంతా గార్డెనింగ్, మొత్తం చిక్కుడు చెట్టు ఉంది ఇక్కడ. మందార పువ్వు మీకు ఇష్టమైన చెట్లు? మందార చెట్లు ఉన్నాయి. ఇవన్నీ మా అత్తగారు వేశారు. ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం. వాళ్ళ ప్రాపర్ ఎక్కడండి సార్? వాళ్ళ ప్రాపర్ సార్ వాళ్ళ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వైజాగ్, వాళ్ళ నాన్న వాళ్ళు నెల్లూరు సైడ్. ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు కట్టి మీకు 12 years అవుతుంది? ఇప్పుడు 12 years అయింది. 12 years అవుతుంది. ఓకే ఓకే. సో మొత్తం 4 bedrooms రైట్? ఇక్కడ ఒక 9 bedrooms ఉన్నాయి. 9 bedrooms. తర్వాత ఈ హాల్, కిచెన్, స్పేషియస్ హౌస్. ఓకే ఓకే. సో ఇక్కడంతా మనకి చెట్లు చూడొచ్చు. మీకు ఇష్టమైన చెట్లు అన్నారు కదా, మీరు ఏమైనా పర్టికులర్ గా ఈ చెట్లు కావాలి అని ఏమన్నా అన్నారా? ఇదంతా సార్ ఐడియా? ఇవన్నీ సార్ ఐడియాస్. అదే ఈ ఇల్లు కట్టినప్పుడు మా పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నారు. సో అప్పుడు ఎక్కువగా సార్ ఇక్కడ ఈ ఇంటి సంగతి చూసి ఇది రెడీ చేశారు. ఆవులు కూడా ఉన్నాయి కదా, ఫార్మ్స్ కూడా ఉన్నాయి కదా, వాటితో పాటు ఆవులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 ఉన్నట్టు ఉన్నాయి కదా. 10 ఆవులు ఉన్నాయి, 2 దూడలు ఉన్నాయి. ఆవులు, గోమాతలు. మేము ఇక్కడ గోమాతల్ని దేవతల్లాగా ఇది చేస్తాం అన్నమాట, పూజ చేస్తాం. సో మొత్తం పాలన్నీ ఏం చేస్తారు? పాలు ప్రస్తుతం మాకు రోజుకి ఒక 3 లీటర్లు వస్తుంది. అంటే ఇక్కడ ఇంట్లో వాడుకుంటాము, మా ఆఫీస్లో కొంతమందికి పంపిస్తాం. ఓకే ఓకే. స్వచ్ఛమైన పాలు,
స్వచ్ఛమైన ఎరువు, స్వచ్ఛమైన ఫామ్, బ్యూటిఫుల్ హౌస్. అసలు మామూలుగా సిటీస్లో ఆవులకి ఎక్కడ దొరకదు, కాకపోతే ఇక్కడ మాత్రం ఆవులకు మాత్రం స్వచ్ఛంగా పచ్చగడ్డి, ఎండుగడ్డి అన్నీ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాసేపు మనకు మైండ్ బాగాలేకపోతే ఆవుల దగ్గరకు వస్తే మైండ్ సెట్ అయిపోతుంది అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ క్యాష్యూ ట్రీస్. ఇది బాదం పండు. సో బాదాము, క్యాష్యూస్, మీకు ఇష్టమైన మందారం, ఇవన్నీ కూడా పల్లెటూళ్ళలో ఎక్కువ ఇంటి చుట్టూ పెట్టుకుంటారు తెలుసా. పల్లెటూళ్ళలో చూసారా మీరు ఎలా ఉంటాయి? అదే ఇక్కడ చుట్టుపక్కల చూసారా లైఫ్ స్టైల్? మీరుంటున్న లైఫ్ స్టైల్ ఇలానే ఉంటారు. అసలు మీరు అక్కడి నుంచి వచ్చి అదే లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నారంటే మనం కొంచెం డెవలప్ అయితే కొంచెం అడ్వాన్స్డ్గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. బట్ చాలా నేచర్లో చాలా ప్లజెంట్గా ఉన్నారు మీరు. అదే మాకు అయితే ఈ ప్రకృతి దగ్గర ఉండడం చాలా ఇష్టం. అదే దానికోసమే ఇక్కడికి వచ్చాం. మొత్తం అందులో నుంచి వస్తుంది. మైండ్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అది కరెక్ట్. అసలు మేము ఇక్కడ ఇలా ఎంట్రన్స్ లో వచ్చినప్పుడు రెండు ఇలా కొబ్బరి చెట్లు ఇలా వస్తుంటే అక్కడ ఏదో ఎక్కడో కోనసీమలో ఎక్కడో ఉన్నామా అని అనిపించింది అనమాట. చాలా బాగుంది. అండ్ ఈ కొబ్బరి చెట్లు మొత్తం మీ ఐడియా? నేను ఇదంతా అదే మళ్ళీ మా ఆయన వేయించారు. ఓకే, నైస్, చాలా బాగుంది. రోడ్ మొత్తం ఈ రోడ్ అంతా మనకు కనిపిస్తుంది. క్యాష్యూ చెట్లు మళ్ళీ అక్కడ కూడా. సో ఇక్కడ నుంచి చూసారా ఇల్లు ఎంత బాగుందో. ఇంకా ఇండియాలో అందులోనూ ఇక్కడ ఎక్కువగా గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? మీరు బంగారు వేసుకుంటారా? ఎలా ఉంటుంది? అక్కడ ఉండదు కదా. అదే అక్కడ ఉండదు. అక్కడ మహా అయితే ఒక చిన్న సన్న చైన్ వేసుకుంటారు. ప్లాటినం వాడతారేమో. ప్లాటినం కూడా కొంచెం వాడతారు, కానీ అక్కడ అసలు జ్యువెలరీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు, ఫోకస్ ఉండదు. ఇక్కడికి నేను ఫస్ట్ వచ్చినప్పుడు అదే మా పెళ్ళికి వచ్చినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది. మేము మా అత్తగారు వాళ్ళు చాలా ఇచ్చారు. ఇంకా అక్కడ అసలు గోల్డ్ షాప్కి వెళ్తే ఫిన్లాండ్ లో అక్కడ ఇక్కడ ఒక రింగ్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక గాజు ఉండొచ్చు. అంటే అక్కడ తక్కువ ఐటమ్స్ కూడా పెడతారు. అండ్ ఇక్కడ మీరు ఒక గోల్డ్ షాప్కి వెళ్తే అదే మొత్తం అంతా గోల్డే, అదే ఎక్కడ చూసినా గోల్డే. అంటే చాలా చాలా ఉంటాయి. సైజులు కూడా పెద్ద హెత్తుతో ఉంటుంది. సో అది చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అదే ఇంత గోల్డ్, ఇన్ని డెకరేషన్స్, ఆర్నమెంట్స్. కానీ ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కూడా మై గాడ్ బరువుగా అనిపించింటుంది కదా. అదే నేను లైఫ్ లో అంత గోల్డ్ వేసుకుంటానో అని అసలు అనుకోలేదు. సో ఒకసారి అంటే వెరీ రేర్ గా వాడుతుంటారా గోల్డ్? ఫంక్షన్స్ కి వెళ్తే నేను గోల్డ్ వేసుకుంటాను. అదే ఇప్పుడు మామూలుగా ఏదో. ఇంత బ్యూటిఫుల్ హౌస్ లో మీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? అంటే ఈవినింగ్, మార్నింగ్ టీ కాఫీ తాగుతారా మీరు? నేను చాయ్ తాగుతాను, కాఫీ తాగిన. ఓకే. సో చాయ్ తాగుతూ ఎక్కడైనా రిలాక్స్ అవ్వాలి అంటే ఏ ప్లేస్ మీకు బాగా ఇష్టం? నాకు ఇక్కడ మా కోర్ట్ యార్డ్ బాగా ఇష్టం. అంటే మనం ఇందాక కృష్ణుడి విగ్రహం, ఈ చెట్లు చూసాం కదా, అక్కడ నా ఫేవరెట్. పడుతుంటే అక్కడ ఫేవరెట్, చాలా బాగుంటుంది. అండ్ మీకు హాల్లో కూడా టీవీ కూడా అరేంజ్ చేసుకోలేదు? ఇష్టం లేదా ఎవరికి? ఎవరికి టీవీ ఇష్టం లేదు. అంటే మేము అసలు టీవీలు చూడము. మా పిల్లలు ఏదో యూట్యూబ్ లో చూస్తారు, వర్క్స్ లో బిజీగా ఉంటాం అంతే. సో పిల్లలు బయట ఆడుకోవాలంటే ఇక్కడే ఆడుకుంటుంటారు. ఇక్కడ ఆడుకోవచ్చు. వర్షం పడితే లోపల కూడా క్రికెట్లు అవి ఆడుకుంటారు. అదే ప్లేస్ ఉంది కదా. పల్లెటూరుకి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది అనమాట. ఒక అది ఏమంటారు, ఒక ఫీల్ వచ్చింది అనమాట. ఒక ఆవులు, మొత్తం చెట్లు, పల్లెటూరులో ఉన్నట్టే ఉంది. బట్ మీరు అక్కడి నుంచే వచ్చి ఈ కల్చర్ని ఫాలో అవుతూ ఇంత చక్కగా తెలుగులో మాట్లాడుతూ ఇంత టైం ఇచ్చి మాతో మాట్లాడారు. ధన్యవాదాలు. మోస్ట్ వెల్కమ్. సో చూసారు కదండి, ఒక స్పెషల్ ఉమెన్తో మనం మాట్లాడాం కదా. మనం కొంచెం మనకి అలవాటు అయిపోయింది ఇండియన్ కల్చర్. ఇక్కడ ఉండి కొంచెం లాంగ్వేజెస్ వస్తే అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాలి, ఆ లైఫ్ స్టైల్ మాకు కావాలి అనుకుంటుంటారు. బట్ తిను ఇక్కడికి వచ్చి ఈ కల్చర్ని అడాప్ట్ చేసుకొని ఇంత చక్కగా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. చుట్టుపక్కల పొలాలు, ఆవులు, మధ్యలో మొత్తం మనకి ఇండియన్ కల్చర్ ఉట్టిపడేలా పాతకాలపు ఇంట్లో ఉంటున్నారు. సో చాలా బాగుంది కదా. సో ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.